వ్యర్థమైన చింతలకు తావివ్వద్దు. అనవసరమైన వాటికి చింతించొద్దు. ఏ విషయానికి చింతించొద్దు, చింతపడొద్దు. మీరు మీ చింతను ప్రార్థన ద్వారా దేవునికి తెలియపరిచి దేవునిలో ఆనందించండి. దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మీ చింతలన్నీ తీసివేసి మీ చింతలను దేవుడు ఆనందంగా మార్చేస్తాడు. ఆమేన్. మనము దైవ భక్తి కలిగిన స్త్రీలుగా మనం ఏ విషయంలో కూడా చింతించకూడదు, బాధపడుతూ ఉండకూడదు. తర్వాత 4వది మనము చూద్దాం. చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉంటుంది కదా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ఏమి ఇవ్వలేదంట? పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి మనము 4వదిగా పిరికితనము కలిగి ఉండకూడదు, భయము కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ లక్షణం ఏంటి? పిరికితనంగా మనం ఉండకూడదు, భయంగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిరికితనము, ఈ భయము మనలో ఉండకూడదు. ఈ పిరికితనము, భయము అనేది సాతాను లక్షణం. చాలా మందికి భయం, ప్రతి విషయానికి కూడా భయం. భయం అంటే ఏదో పాము గురించో లేక చీకటి గురించో కాదు నేను చెప్పేది. వారి జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కొంతమంది భయపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా పిల్లలు ఎలా చదువుకుంటారో ఏంటో, ఏం చదువుతారో ఏంటో, పెళ్ళిళ్ళు ఎలాగవుతాయో ఏంటో, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయో ఏంటో, వాళ్ళకి మంచి భర్త వస్తాడో లేదో, వారికి మంచి భార్య వస్తాడో లేదో అని భయం. ఇప్పటి నుంచే భయపడుతూ ఉంటారు. పిల్లల భవిష్యత్తును గురించి భయపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొంతమంది ఆరోగ్య పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటారు. కొంచెం ఏమైనా అనారోగ్యం వస్తే చాలు, ఇంకేదో అయిపోయింది నా పని, చచ్చిపోతానేమో అని భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న తలపోటు వస్తేనే చాలు, ఇంకేంటి అయిపోయింది నా పని, చచ్చిపోతాను అనేటువంటి భయము చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చావును గురించినటువంటి భయం. అసలు క్రైస్తవులు చావు గురించి భయపడకూడదు. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారు ఎవ్వరూ కూడా చావు గురించి భయపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య సడన్గా వచ్చేస్తాను అన్నాడు అనుకోండి, నీతో మాట్లాడాడు అనుకోండి, నేను వచ్చేస్తున్నాను అన్నాను అనుకోండి, నిజంగా నువ్వు సిద్ధపడి ఉంటే ప్రభువా వచ్చేయి నాయనా అంటావు. నువ్వు ఇంకా సిద్ధపడలేదు అనుకోండి, ఏమైనా లోపాలు ఇంకా నీలో ఉన్నాయనుకోండి, ఏమంటావు? అప్పుడే రావద్దు నాయన, ఇంకా నాలో చాలా లోపాలు ఉన్నాయి నాయన, ఇంకా నేను సరి చేసుకోవాలి, అప్పుడే రావద్దు నాయన అంటాం. ఆయన వచ్చేస్తారంటే మనకి ఏమవుతుంది? అప్పుడు భయం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉంటే ధైర్యంగా ఉంటాం. సిద్ధపాటు లేకపోతే భయము మనల్ని ఆవరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా మనం భయపడకూడదు. చావు గురించి మనం భయపడకూడదు. సిద్ధపడిన వారు ఎవ్వరూ కూడా చావు గురించి భయపడరు. ఎప్పుడొచ్చినా నేను రెడీ అంటారు. నాన్నగారు ఎప్పుడు అలాగని అంటూ ఉండేవారు కదా, ఎప్పుడు నిలబడినా ఈ పలంగా నాకు చావు వచ్చినా సరే నేను రెడీ ప్రభు దగ్గరికి వెళ్ళడానికని ధైర్యంగా చెప్పుకునేవారు. దేవునికి స్తోత్రం. నిజానికి ఆయన మరణిస్తారని ఆయనకి తెలిసినా సరే భయపడలేదు. ఆయన ఒక నిరీక్షణ,
నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అనే ధైర్యంతో ఆయన ఉన్నారు కాబట్టి చావు గురించి కూడా భయపడలేదు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతామని తెలిసినప్పుడు ఎవరికైనా ఏమొస్తుంది? భయం వేసేస్తుంది. బాబోయ్ చచ్చిపోతాను, బాబోయ్ చచ్చిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది కోపం వచ్చినప్పుడు లేక ఏదైనా గొడవలు వచ్చినప్పుడు చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటారు. నిజంగా చావు వాళ్ళ దగ్గరకు వచ్చింది అనుకోండి, బాబాయ్ అప్పుడే చచ్చిపోవాలి, నేను చావకూడదు అనుకుంటారు. హల్లెలూయా. చావడం ఎవ్వరికి ఇష్టం ఉండదు, కానీ క్రైస్తవులు చావుకు కూడా భయపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. భయపడుట వలన ఉరి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. భయపడటం వలన ఎన్నో ప్రమాదాలు మనము కొని తెచ్చుకుంటాం. యోబు గారు కూడా ఏమన్నారో తెలుసా? నేను ఏమి వస్తాదని భయపడ్డానో అదే నాకు వచ్చింది అన్నాడు. ఏది వస్తుందని భయపడ్డానో అదే నాకు వచ్చింది. ఇలా అవుతుందేమో అని భయపడ్డావు అనుకో, నిజంగా అలాగే అవుతుంది. భయపడకూడదు ఏ విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమైనా అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటే నిజంగా నువ్వు భయపడినట్లుగానే జరుగుతుంది. నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకేమీ అవ్వదు అనేటువంటి ధైర్యం మనం కలిగి ఉండాలి. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అవుతుంది యాక్సిడెంట్? ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమీ ప్రమాదం జరగదు అనే ధైర్యం మనకు ఉండాలి. ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఏది వస్తాదని భయపడతామో అదే వస్తుంది. భయపడుట వలన ఉరి వస్తుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. క్రొత్త నిబంధనలు అయితే భయపడకుడు అని 366 సార్లు రాయించి పెట్టాడు దేవుడు. భయపడకుడు. ఎందుకంటే మనం ప్రతి విషయంలో భయపడతామని దేవునికి తెలుసు. అందుకనే ప్రతిరోజు రోజుకొక్కసారి ఆయన మనకి చెప్తున్నాడు, భయపడకుడి. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు భయపడకూడదో తెలుసా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. నీలో ఒక ఆయన ఉన్నారు, ఆయన గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నీలో ఉండగా నువ్వు దేనికి కూడా భయపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక రోజునంట ఒక యవనస్తుడు రోజుకి చాలా బలహీనమైపోతున్నాడంట. రోజుకి నీరసిల్లిపోతున్నాడు. ఆ బలహీనత ఏంటో అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు మరి పరీక్షలు చేస్తున్నారు, మరి మందులు ఇస్తున్నారు. అయినా సరే ఆ నీరసము తగ్గటం లేదు. రోజుకి బలహీనమైపోతున్నాడు. మరలా 2 రోజుకో 3 రోజుకో రమ్మంటారు కదా, 10 రోజులకో. మరలా వెళ్ళేసరికి బలహీనత ఏమీ తగ్గట్లేదు. ట్యాబ్లెట్స్ అన్నీ వాడాడు. కానీ అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అయ్యా నీకు మరి బలహీనత తగ్గట్లేదు, రోజుకేమో నువ్వు నీరసిల్లిపోతున్నావు, బక్క చీలిపోతున్నావు. ఒకవేళ నీకు HIV ఏమైనా వచ్చిందేమో, బ్లడ్ టెస్ట్ చేద్దాము, బ్లడ్ శాంపిల్ ఇచ్చి వెళ్ళు అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నారు? బ్లడ్ శాంపిల్ ఇచ్చెళ్ళు, HIV వచ్చిందేమో పరీక్షిద్దాము, మరి రోజుకి నువ్వు ఇలాగా బలహీనమైపోతున్నావు, మనం చూద్దాం ఒకసారి అని అంటే ఆ యవనస్తుడు బ్లడ్ ఇచ్చి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. కానీ అతనికి ఒక భయం, నాకు HIV ఉంటుందేమో. నిజానికి ఇతడు ఏ పాపమో చేయలేదంట, ఏ తప్పు ఎక్కడ ఏ పొరపాటు చేయలేదు. కానీ డాక్టర్ గారు అన్నారు కదా, HIV ఉందేమో పరీక్షిద్దామని అన్నారు కదా. ఆ భయముతో అలా అనేసరికి ఇతనికి భయం పట్టుకుంది. ఒకవేళ HIV ఉంటే ఏంటి నా పరిస్థితి? HIV ఉంటే అందరి ముందు నేను తలెత్తుకోగలనా? అందరూ నన్ను అవమానంగా చూస్తారు అని భయముతో, టెన్షన్తో ఒక సూసైడ్ నోట్ రాశాడంట. ఇదిగో నాకు HIVకి టెస్ట్ తీసుకున్నారు, బ్లడ్ శాంపుల్,
నాకు హెచ్ఐవి ఉంటుందేమో అనే భయంతో నేను చాలా టెన్షన్ పడిపోతున్నాను. మరి ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఇక ఈ టెన్షన్ నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఒక లెటర్ రాసేసి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడంట. అతను చచ్చిపోయిన తర్వాత అందరూ వచ్చారు, ఆ లెటర్ చూశారు. చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని రిపోర్ట్స్ చూస్తే అందులో ఏమీ లేదు, అంత నార్మల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్ష వచ్చే ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేక హెచ్ఐవి ఉంటే ఏంటి నా పరిస్థితి, అందరి ముందు తల ఎత్తుకోలేను, అవమానంగా ఫీల్ అయ్యి ఆ రిపోర్ట్స్ రాకముందే ఏం చేశాడు, ఇతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంట. ఇలాగా కొంతమంది భయము కలిగి ఉంటారు. ఈ భయము మనము కలిగి ఉండకూడదనే వాక్యము మనకి సెలవిస్తుంది. పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యంగా మనం ఉండాలి. ప్రతి సమస్యను కూడా ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. పిరికి వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన మన ఎడలి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో తెలుసా? తన అరచేతుల్లో పెట్టుకుని ఆయన మనల్ని చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. దేవుడు మన ఎడలి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో తెలుసా? మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టి ఉంచాడు. నీకు తెలుసా నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో? పోనీ కూర్చుని లెక్క పెడదామన్నా సరే లెక్క పెట్టగలమా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో మరి డబ్బులు కౌంట్ చేసే మిషన్స్ కనిపెట్టారు. కానీ డబ్బులు ఈజీగా మిషన్లో పెట్టేసరికి టక 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 టకగా లెక్క పెట్టేస్తుంది. డబ్బులు కౌంట్ చేసే మిషన్ కనిపెట్టారు, కానీ తల వెంట్రుకలు కౌంట్ చేసే మిషన్ ఎవరు కనిపెట్టలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లెక్క పెట్టలేరు తల వెంట్రుకలు, హల్లెలూయా. కానీ మన ఎడల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో తెలుసా? మన తల వెంట్రుకలు కూడా లెక్కించి పెట్టుకున్నాడు ఆయన. ఆయన సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా నేలను రాలదు. హల్లెలూయా. తల ఊడిపోతుందని మనమో టెన్షన్ పడిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా నేలను రాలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఎడల అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని అంతగా పట్టించుకుంటున్నటువంటి ఆయన మనకుండగా మనం ఏ విషయంలో భయము కలిగి ఉండకూడదు, పిరికి వారంగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి ప్రతి విషయంలో. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా నేను చెప్తున్నాను, యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో మనము చూస్తే, యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరో. దేవునికి స్తోత్రం. 5వదిగా మనలో ఉండకూడనటువంటి లక్షణం ఏంటో తెలుసా? అసూయ. ఏముండకూడదు? అసూయ. దేవునికి స్తోత్రం. అసూయ కూడా చాలా భయంకరమైనటువంటి పాపం. అసూయ వలన ఏం చేస్తారంట? చచ్చెదరు అని అంటుంది ఇక్కడ వాక్యం. అసూయ చేత చచ్చిపోతారంట చాలా మంది. హల్లెలూయా. వాళ్ళకి ఏం పెద్ద పెద్ద రోగాలు ఏమీ ఉండవు. అసూయే వాళ్ళకి పెద్ద రోగం. ఇంకొక చోట ఉంది, అసూయ ఎముకలకు కుళ్ళు. ఎముకలు కుళ్ళు పట్టేటట్టుగా చేస్తుందంట అసూయ. ఆ ఎముకలు కుళ్ళిపోతే ఆటోమేటిక్గా ఏమవుతారు? చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అసూయ మనలో ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలంగా, దైవ భక్తి కలిగిన స్త్రీలంగా అసూయ పరలుగా ఉండకూడదు. సాధారణంగా స్త్రీలకి ఉండేటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే అసూయ. లోక సామెత కూడా ఒకటి ఉంది, అసూయ ముందు పుట్టంట, ఆడోళ్ళు వెనకాల పుట్టారంట. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళకంటే ముందేమొచ్చిందంట? అసూయ. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు బిడ్డలంగా మారిన తర్వాత ఈ అసూయ మనలో చచ్చిపోవాలి.
ఈ అసూయ మనలో ఉండకూడదు. అసూయ అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. అసలు బైబిల్లో మొట్టమొదటి హత్య జరగడానికి గల కారణము కూడా అసూయే. ఎవరు చేశారు మొదటి హత్య? కయ్యను హేబేలుని చంపాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చంపాడు? కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని తన తమ్ముడి యందు అసూయపడ్డాడు. నా అర్పణ దేవుడు స్వీకరించాల, నీ అర్పణ దేవుడు స్వీకరించాడని దానిని బట్టి తమ్ముడి మీద అసూయ పెట్టుకున్నాడు. అసూయ కోపంగా మారిపోయింది. ఆ కోపం ఎల్లా హత్య చేసే వరకు దారితీసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సొంత తమ్ముడినే హత్య చేసేసాడు. యోసేపు అన్నలు కూడా యోసేపుని చంపేయాలనుకున్నారు. ఎందుకో తెలుసా? యోసేపు మీద అసూయ. ఎందుకు? యోసేపు తండ్రి అందరికంటే ఎక్కువ యోసేపును ప్రేమిస్తున్నాడని అన్నలు యోసేపు మీద అసూయ పెంచుకున్నారు. దానిని బట్టి అతన్ని చంపేయాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది అనమాట. అసూయ పెరిగి 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 అది కోపం, పగ, అక్కడి నుంచి హత్యకు దారి తీస్తుందన్నమాట. అందుకనే అసూయను అస్సలే మనలోనికి క్రైస్తవ స్త్రీలంగా అది మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. అసలు అసూయ ఎందుకు వస్తుందనంటే ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు అసూయ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. పక్కోళ్ళని మనం చూస్తాం, వాళ్ళు మనకంటే మంచి చీర కట్టుకున్నారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏంటి? అసూయ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవతల వాళ్ళు మనకంటే కొంచెం పైగా ఉంటున్నారు, అప్పుడు ఏమొస్తుంది? మనకి అసూయ వస్తుంది. వాళ్ళు మనకంటే బాగా పాడుతున్నారు, అసూయ వస్తుంది. మనకంటే బాగా వాక్యం చెప్తున్నారు, అసూయ వస్తుంది. హల్లెలూయా. ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు అసూయ వస్తుంది మనకి. అసలు ఇతరులతో మనము పోల్చుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనకి మనమే ప్రత్యేకం. దేవుడు మనల్ని ప్రత్యేకంగా చేశాడు. ఎవరికి వాళ్ళనే ప్రత్యేకంగా చేశాడో. నువ్వు ఇంకొకరితో పోల్చుకుంటావని కాదు నిన్ను చేసింది. నిన్ను నీకే ప్రత్యేకంగా చేశాడు. నాకు నేనే ప్రత్యేకం, మీకు మీరే ప్రత్యేకం. ఎందుకంటే నాలాగా ఇంకొకరు ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదో తెలుసా? వేలి ముద్రలు వేస్తాం కదా మనం, వేలి ముద్ర. నాలాంటి వేలు ముద్ర ప్రపంచంలో ఇంకా ఎవ్వరికీ ఉండదు. నీలాంటి మీలాంటి వేలు ముద్ర ఇంకెవ్వరికి వాళ్ళకే ప్రత్యేకమైన వేలు ముద్ర. దేవునికి స్తోత్రం. ఆ వేలు ముద్ర వేసినప్పుడు భలే చక్కని డిజైన్ వస్తుంది కదా, చక్కగా గీతలు. అసలు దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుని చెక్కుంటాడా? ఒకసారి ఆలోచించేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ పెట్టాడు. అసలు నీకున్నది ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఏ ఒక్కరికి కూడా అటువంటి డిజైను ఉండదు. అంత ప్రత్యేకంగా దేవుడు ఎవరికి వాళ్ళనే తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని ప్రత్యేకంగా దేవుడు చేసినప్పుడు ఇంకొకరితో మనల్ని పోల్చుకోవడం ఎందుకు? ఎదుట వ్యక్తితో ఎప్పుడు కూడా మనల్ని పోల్చుకోకూడదు. దేవుడు మనకిచ్చిన దానితో మనము తృప్తి కలిగి ఉండాలి. మనల్ని ఉంచిన స్థితిలో మనము తృప్తిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క భార్యలు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళు? యాకోబు యొక్క భార్యలు లేయా, రాహేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మోసగించబడ్డాడు యాకోబు. రాహేలును ప్రేమించాడు కానీ వాళ్ళ మామ ఏం చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేసేసాడు. తర్వాత రాహేలుని ఇష్టపడ్డాడు కాబట్టి రాహేలు కోసం కూడా కొలువు చేసి రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు. దేవునికి స్తోత్రం. అయితే లేయా ద్వేషింపబడుతూ ఉన్నదంట. భర్త ఎక్కువగా ప్రేమించట్లేదు, ఎక్కువగా రాహేలునే ఇష్టపడుతున్నాడు.
రాహేలుతోటే ఎక్కువ టైం గడుపుతున్నాడు. లేయాని అంతగా ఇష్టపడట్లేదు, ఎందుకంటే కొంచెం జబ్బు కండ్లు కలిగినది కాబట్టి అంతగా ఆమెను ఇష్టపడట్లేదు. ఆమె ద్వేషించబడుట చూచి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని ముందుగా తెరిచాడు. దేవునికి స్తోత్రం. వరుసనే 3 పిల్లల్ని కనేసింది. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు గర్భం ఇంకా తెరవబడలేదు. ఎప్పుడైతే వాళ్ళ అక్క వెంటనే పిల్లలు కలిగేసిందో, పుట్టేశారో వాళ్ళ అక్కకి, ఈమెకు పిల్లలు పుట్టలేదో, అక్కడ వాక్యంలో ఉంటుంది కదా, రాహేలు తన అక్క యందు అసూయపడి అని ఉంటుంది. ఏం పడిందంట? తన అక్క యందు అసూయపడి భర్తను పిలిచి అంటుంది, నువ్వు నాకు పిల్లల్నివ్వా? హల్లెలూయా. నాకు పిల్లల్నివ్వేంటి నువ్వని భర్తను అడుగుతుంది. అక్క మీద అసూయతో భర్త మీద కోపంగా అడుగుతుంది, నువ్వు నాకు పిల్లల్నివ్వా అని అడుగుతుంది. అతడు అంటాడు, నేనేమన్నా దేవుణ్ణా పిల్లల్ని ఇవ్వడానికి అని అతడు అన్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. అయితే అక్కడ మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్క యందు అసూయపడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అసూయపడింది? తనకు లేనిది అక్కకున్నది. తనకు లేనిది అక్కకున్నది కాబట్టి అక్కను చూసి అసూయపడింది. మనం కూడా మనకు లేనిది ఎదుట వ్యక్తికి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అసూయపడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు లేనిది ఎవరికైనా ఉంటే వాళ్ళని చూసి అసూయ పడకూడదు. ఖచ్చితంగా వాళ్ళకు లేనిదేదో నీకు ఉంటుంది. హల్లెలూయా. నీకు లేనిది వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని చూసి అసూయ పడద్దు. వాళ్ళకు లేనిదేదో ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది. నీకున్న దాన్ని బట్టి గర్వించొద్దు. నీకు ఇచ్చిన దానిని బట్టి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులతో ఎప్పుడు కూడా మనము పోల్చుకోకూడదు. పోల్చుకున్నామంటే వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి, మనకేమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి, మనకు గర్వం. చూసావా, నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, వాళ్ళకి లేదు, వాళ్ళకి లేదు, నేను గొప్ప అనే గర్వము మనకి వచ్చేస్తుంది. ఒకవేళ అవతల వ్యక్తి మనకంటే పైగా ఉండి మనమేమో తక్కువగా ఉన్నామనుకోండి, మనకి అప్పుడు ఏమొస్తుంది? అసూయ వస్తుంది. అర్థమైందా ఈ మాట? వాళ్ళు తక్కువగా ఉండి మనం ఎక్కువగా ఉంటే గర్వం వస్తుంది. వాళ్ళు ఎక్కువగా ఉండి మనం తక్కువగా ఉంటే అసూయ వస్తుంది. రెండు కూడా ప్రమాదమే. గర్వము ప్రమాదమే, అసూయ ప్రమాదమే. అందుకనే అస్సలు ఎవరితోటి కూడా మనల్ని పోల్చుకోకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితి అందు ఉంచాడో ఆ స్థితి అందు సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ఇచ్చిన దానితోనే తృప్తి కలిగి ఉండాలి. ఇతరులను చూసి అసూయ పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, నాకు లేదే అని అనుకోకూడదు, బాధపడకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానిని బట్టి మనం తృప్తి కలిగి ఉండాలి. ఇతరుల మీద మనము అసూయ పడకూడదు. అసూయ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అసూయ వలన చచ్చెదరు అని మనము వాక్యం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. అసూయ ఉండకూడదు. 5 అంశాలు నేను మీకు చెప్పాను. భక్తి గల స్త్రీలుగా మనలో ఉండకూడని 5 లక్షణాలు ఏంటి? మొదటిది, తొందరపాటు ఉండకూడదు మనలో. రెండవది, కలహ ప్రియులుగా మనం ఉండకూడదు, సమాధాన పరిచే వారంగా మనం ఉండాలి. మూడవది, చింత మనలో ఉండకూడదు. చింత అనే లక్షణం మనలో ఉండకూడదు, చింతించకూడదు ఏ విషయంలో. నాలుగవది, భయము, పిరికితనం కలిగి మనం ఉండకూడదు. మనలో ఉన్నవాడు గొప్పవాడు, ధైర్యంగా ఉండాలి ప్రతి విషయానికి. పిరికితనంగా భయంగా మనము ఉండకూడదు. 5వదిగా, అసూయ మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 లక్షణాలు దైవ భక్తి కలిగిన స్త్రీలలో ఉండకూడదు. వాక్యం మనం వింటుండగా ఈ లక్షణాలు ఏమైనా మనలో ఉంటే మనం సరి చేసుకుందాం, వాటిని విడిచిపెట్టేద్దాం, వాటిని మనలోంచి తీసేసుకుందాం. దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగి మరి విశ్వాసముతో దేవునికి మహిమ తెచ్చే విధంగా
మనము జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రోజునైనా దైవ భక్తి కలిగిన స్త్రీలలో ఉండకూడని లక్షణాలు మీరు తెలియజేశారు ప్రభువా. ఆ వాక్యము మేము విన్నాము గనుక ప్రభువా, ఆ వాక్యములో నాయన ఏ విధమైనటువంటి లక్షణాలు మాలో ఉన్నా సరే అవి మేము తీసివేసుకోవడానికి సహాయం చేయండి. ఆ లక్షణాలు ఏమి కూడా మాలో ఉండకోకుండా ప్రభువా, వాటిని మేము సరి చేసుకుని బ్రతకడానికి కావలసిన కృప మాకు దయచేయండి. దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగిన లక్షణాలు మేము కలిగి జీవించడానికి కృప దయచేయమని అందరిని దీవిస్తూ, లైవ్ ద్వారా వీక్షిస్తూ అయ్యా ఈ వాక్యం వింటున్న వారిలో కూడా నీ ఆత్మ కార్యము జరిగింపజేసి ఈ వాక్యము వారికి కూడా దీవెనకరంగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.